హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం మేము చాలా సింపుల్గా చేసుకున్నాం. ఒకసారి అయితే చూద్దామండి. నేనైతే కింది ప్లేట్ ఉన్నది కదండి, ఆ వెండి ప్లేట్లో పసుపు కుంకుమ గంధం అలా వేసేసుకొని దాంట్లో రైస్ అంతా వేసుకున్నాను. తర్వాత ఇంకొక ప్లేట్లో కూడా ఇలా పసుపు కుంకుమ గంధం వేసి దీంట్లో కూడా రైస్ అంతా మొత్తము ఇలా నింపేసుకున్న తర్వాత ఈ చిన్న ప్లేటు మేము రోజు అమ్మవారిని ఇందులోనే పెట్టి పూజ చేసుకుంటాం. ఈ ప్లేట్లో కూడా పసుపు కుంకుమ గంధం అలా వేసేసుకొని కొంచెం రైస్ వేసుకొని ఇప్పుడైతే అమ్మవారిని ఇందులో పెట్టుకొని 1 రూపీ కాయిన్స్ ఉంటాయి కదండి, 1 రూపీ కాయిన్స్ ఈ అమ్మవారు చుట్టూరుతా మేము ఇలాగే పెట్టుకుంటాము. చుట్టూతా పెట్టేసుకొని పూజ చేసుకుంటాం డైలీ. మా అమ్మవారు ఇలా చూడండి 1 రూపీ కాయిన్స్ ఇలా పెట్టుకున్న తర్వాత తమలపాకులు పువ్వులు అవన్నీ తమలపాకులతోటి ఇవి ఎలా చేసుకుందాం ఈసారి అనుకున్నాం. యూట్యూబ్లో చూస్తే ఇలా డెకరేషన్ అయితే వచ్చింది. సో ఈసారి సింపుల్గా ఇలా చేసుకుందామని ఇలా చేసుకుంటున్నాము. ముందుగా తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు కింది ప్లేట్లో ఒక వరుసలాగా ఇలా పెట్టేసుకోవాలి. పైన కిరీటం లాగా వచ్చింది కదా, మా పాప సన్న తీగ తీసుకొని దానికైతే ఆ తీగకు గంధం రాసుకొని అలా రోజ్ ఫ్లవర్స్ అన్ని గుచ్చి న్యాచురల్గా అమ్మవారికి కిరీటం లాగా ఉంటుందని అలా చేసి వెనక సైడ్ అలా పెట్టేసుకున్నాం. తర్వాత మిగిలిన పూలతోటి ఈ ముందు వరుసలో అంతా డెకరేషన్ చేసుకున్నాం. తామర పువ్వులు అమ్మవారికి ప్రీతికరమైనవి కదా, అవి కూడా పెట్టేసుకొని పసుపు కుంకుమ అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాం. తర్వాత మనం వంట కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకున్నాను. వడ కోసము మినప్పప్పు, పూర్ణాలు చేసుకుంటాం కదా, పూర్ణాల కోసము పప్పు బియ్యం అయితే నానబెట్టుకున్నాను. తర్వాత పచ్చెనపప్పు పూర్ణం కోసం అయితే నానబెట్టుకున్నాను. అమ్మవారికి ప్రీతికరమైన శనగలు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇది వడపిండి. వడపిండిలో అయితే మనము ఏమి వేసుకోవద్దు కదా, మేమైతే ఏమి వేయము, కొంచెం సాల్ట్ వేసుకొని అయితే చేస్తామంతే. ఇలా అమ్మవారికి అయితే జీలకర్ర కూడా అలాంటివి ఏమీ వేసుకోకుండా కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వడలన్నీ చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో పూర్ణాలు చేసుకుందాం. ఇవంతా పూర్ణం తయారు చేసుకొని నేను ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా పూర్ణాలు అయితే ఇలానే వేసుకుంటే అవేమీ అటు ఇటు పోకుండా చీదకుండా మంచిగా వస్తాయి ఇలా చేసుకుంటే. తర్వాత ఈ రెసిపీ నేను తర్వాత పెడతాను, ఎందుకంటే పూర్ణాలు చక్కగా వచ్చినాయి, చాలా మంచిగా ఉన్నాయి. వడలు కూడా సూపర్గా వచ్చాయి. ఇలా పూర్ణాలు అవన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆలోపే నేను కొంచెం చింతపండు గుజ్జు తీసేసుకొని పులిహోర కోసము చింతపండును ఉడకబెట్టి పక్కన తయారు చేసుకున్నాను. ఈలోపు ఈ పూర్ణాలన్నీ మంచిగా వేగిపోయినాయి కదా, చూడండి చక్కగా వచ్చినాయి. ఇవన్నీ తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పులిహోర కోసము కొంచెము అమ్మవారి నైవేద్యానికైతే కొంచెం రైస్ అయితే అయింది. ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేసుకొని ముందుగా కలుపుకొని మనం ఏదైతే తయారు చేసుకున్న పులుసు ఉంటుంది కదా, ఆ పులుసునైతే ఇందులో కలుపుకోవాలి. పులిహోర పులుసు అయితే మా అమ్మనే తయారు చేసింది, అమ్మనే కలిపి పెట్టింది అమ్మవారికి. మా అమ్మ పులిహోర పులుసు చాలా బాగా చేస్తుంది. ఈ పులిహోర పులుసును కూడా నేను ఒకసారి అమ్మతో చేపించి పెడతాను. ఇలా పులిహోర పులుసు కంప్లీట్ అయినాక అమ్మవారికి అన్ని నైవేద్యాలన్నీ పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాము. ఈసారి అయితే ఇది నాగపాని అంటారండి, మనం జుట్టులో పెట్టుకుంటాం పైన. మా అమ్మ అందరి మనవరాళ్ళకైతే చేపించింది, 5 మనవరాళ్ళకి అమ్మమ్మ గుర్తు కానీ అవి చేపించింది అన్నట్టు. ఇలా మేమైతే పూజ ఇలా అన్ని దేవతలకి మంచి ఎంతైనా కూడా పండుగ రోజు చక్కగా ఇట్లా దీపాలు వెలిగించుకుంటే ఎంతో బాగుంటుంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి ఇలా ఫ్రూట్స్ నైవేద్యాలు అయితే మేము పెట్టుకున్నాం. కింద కూడా మాకు సమ్మక్క సారలక్క దేవుడు మాకు ఇంటి దేవుడు, అలాగే కింద కూడా మేము దీపాలు అలా వెలిగించుకుంటాం. ఇక్కడైతే ఇది కూరాడుకుండ అంటాము. దీన్ని కూడా మేము క్లీన్ చేసుకొని మంచిగా ఓం పెట్టుకొని ఉంచుకుంటామన్న కూరాడుకుండని కూడా. మేము ఇంత సింపుల్గా
చూడండి, మేము ఈ మట్టి ప్రమిదలలోనే ఎప్పుడైనా ఇవి రోజువారీగా వెలిగించుకుంటాం. ఈ వెండి ప్రమిదలు ఎప్పుడైనా పండుగలకు తీస్తాము. ఈ ప్రమిదలు కూడా శివరాత్రికి ఇలా ఏమైనా పండుగలప్పుడు కొత్త ప్రమిదలు కొనుకొచ్చుకొని వాటిలలోనే వెలిగించుకుంటాం. చూశారు కదా మా వరలక్ష్మి వ్రతం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.